చంద్రబాబు అండ్ కో చేసే దరిద్రాలు అన్నీ కాదండి. రాజకీయాల కోసం దేన్నైనా వాడుకోవడంలో సిద్ధహస్తులు అని మరొకసారి రుజువైంది. బొత్స సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా వివరాలు చెప్పారు. ఒక హెడ్డింగ్ చూశాను, ప్రజాశక్తి అనే న్యూస్ పేపర్లో రామతీర్థం కేసులో నిందితుడికి ప్రభుత్వ సాయమా, బీజేపీ సనాతనవాది పవన్ కళ్యాణ్ దీన్ని ఎలా సమర్థిస్తారు, స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ మతలబు ప్రైవేటీకరణ, బొత్స సత్యనారాయణ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ తో రాశారు. రామతీర్థం కేసులోని నిందితుడికి ప్రభుత్వం ఎందుకు సాయం చేసిందని వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 ఏళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిందితుడికి సాక్షాత్తు అదే ఆలయ ధర్మకర్త కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షలు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు సైతం పాల్గొన్నారని చెప్పారు. ఆ సంఘటన జరిగినప్పుడు దేవుడి మీద అలవిమాలిన భక్తిని ప్రదర్శించిన టీడీపీ నాయకులు నానా హంగామా చేసి అదే కేసులో నిందితుడికి సాయం చేయడం చూస్తుంటే ఆ పాపంలో వారి పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. అనుమానాలు కాదండి, చెప్తున్నాను కదా, దేన్నైనా భగవంతుడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఏదైనా గాని అది రాజకీయంగా వాళ్లకు మైలేజ్ వస్తుందంటే రామతీర్థంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అండి, చంద్రబాబు నాయుడు జీవితంలో ఏ రోజు అనిన్నాడు, బొట్టు ఇంత పెద్దది పెట్టి పోయి జై శ్రీరామ్ అంట. అసలు జీవితంలో 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా జై శ్రీరామ్ అన్నోడు ఆడ రామతీర్థంలో జరిగింది అని చెప్పేసి పోయి, అంటే మళ్ళా ఎవరి మీద బురద చల్లడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద చల్లడం. ఇంకా ఆ తలా తోకలేని పవన్ కళ్యాణ్ పోయి ఇంకా ఆడిపోయి వీళ్ళే చేసినారు ఊగిపోతూ మట్టి కొట్టుకొని పోతారు. అది ఇది అనేది మట్టి విసకడము, లేకపోతే మెడ రుద్దడము, వాగడము. ఇంకా పవన్ కళ్యాణ్ అంతా ఎర్రోడు ఎవడు ఉండడండి. అసలు ఒక్కదానికి కూడా లాజిక్ ఉండదు. ఇంకొక వీడియో చేస్తా, ఏదో వాళ్ళ ఇంటి పైన ఏదో డ్రోన్ తిరిగిందని, అది ఇప్పుడు పెద్ద హంగామా. పోలీసు వాళ్ళు చెప్పారు అది ఎవరితో గవర్నమెంట్ వాళ్ళ డ్రోనే ఏదో సర్వే చేస్తుంది అని. దాని గురించి ఇంకొక వీడియో చేస్తా, ఫన్నీగా చేద్దాం. అంటే ఇట్లుంటది, ఏదానికి ఆధారం ఉండవండి. ఇప్పుడు రామతీర్థంలో అసలు అక్కడ విగ్రహ ధ్వంసం జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే తప్పు చేశారో ఆ వ్యక్తికి ఇప్పుడు సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షలు అంటండి. రాజకీయంగా టీడీపీకి మేలు చేసినందుకు నిందితుడికి బహుమానంగా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒకవేళ అదే జరిగితే దేవుడి విషయంలో రాజకీయం చేసిన వారు ఎవరైనా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఘాటు విమర్శలు చేశారు. ఇంకా ఓపెన్ గా మాట్లాడుకుందాంలేండి, దేవుడితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడినట్టు చరిత్ర లేదు, మట్టి కొట్టుకుని పోతారు. నేను చెప్పేది ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా, మరి ముఖ్యంగా దేవుడిని రాజకీయాలకు వాడుకుంటే అండి, దేవుడిని రాజకీయాలకు వాడుకుంటే ఇంకా వాళ్ళంత పాపాత్ములు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఇంకా దీనికంటే చెప్పాల్సిన అవసరం లేదు, మనమేం శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంత దారుణం జరుగుతుంటే హిందూ సనాతనవాదిగా గొప్పగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేసుకున్న బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని, వారెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అది రాజకీయంగా ఉపయోగపడితే వాళ్ళు ప్రశ్నిస్తారండి, లేకపోతే ప్రశ్నించరు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టాలంటే వాళ్ళు ప్రశ్నిస్తారు, లేకపోతే ప్రశ్నించరు. ఇంత సింపుల్ థింగ్ అండి బొత్స గారు, వాళ్ళు ప్రశ్నించరు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని, కానీ ప్యాకేజీ పేరుతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు ముందుకేస్తున్నారని బొత్స విమర్శించారు. అందుకే ప్రైవేటీకరణ ఆగిపోతుందని ఏ ఒక్కరూ చెప్పడం లేదన్నారు. ఏమబ్బా ఎందుకు చెప్పడం లేదు ప్రైవేటీకరణ ఆగిపోతుందని? ఇచ్చింది 11,000 కోట్ల ఎంతని, నేను ఆ వార్త ఫాలో అవ్వలేదు. కానీ ఉండే అప్పులు 35,000 కోట్లంట. ఏ మూలకు సరిపోతుంది అది? అంటే 3 ఎక్కువ అప్పులు ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి. ప్రైవేటీకరణ అనేది ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని ఆపింది, ప్రైవేటీకరణ జరగకుండా ఆపింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి స్వయంగా హెచ్డి కుమారస్వామి హై డెఫినేషన్ లో చెప్పాడు. మన వాళ్ళు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రైవేటీకరణ ఆపారు, ఇప్పుడు దానికి పచ్చజెండా ఊపుతున్నారు. ఎంత దారుణం అండి, ప్రతి విషయాన్ని రాజకీయాలకు వాడుకొని భ్రష్టు పట్టించి. అసలు నాకైతే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు పాలిటిక్స్ అసైడ్ అండి, రిలీజన్ అండ్ క్యాస్ట్ దే షుడ్ నెవర్ బి మిక్స్డ్ విత్ పాలిటిక్స్. అసలు చంద్రబాబు నాయుడు రామతీర్థం సంఘటన జరిగినప్పుడు ఇంత పెద్ద బొట్టు పెట్టి, జీవితంలో బొట్టు పెట్టాడు, పెట్టేసి వచ్చేసి జై శ్రీరామ్ అన్నాడు. మనం ఎవరైనా తెలుగు వాళ్ళం జై శ్రీరామ్ అంటామండి? మనం ఎవరైనా తెలుగు వాళ్ళం జై శ్రీరామ్ అంటామా? మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి. నాకు తెలిసి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నాకు చిన్నప్పుడు నేను గుడికి పోతా, మా ఊర్లో రాముల దేవలం ఉంది, రాముల గుడి అంటారు, రాముల దేవలం అంటారు. మనం ఏ రోజు కూడా జై శ్రీరామ్ అని హిందీ వాళ్ళ మాదిరి అనం. అక్కడ బీజేపీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి పోయి జై శ్రీరామ్ అంట. మా ఊరు సైడ్ ఎప్పుడు అన్నాం మేము. చిత్తూరులో కూడా ఎవరు జై శ్రీరామ్ అని కానీ, అనంతపురం, కడప, మా రాయలసీమలో అయితే ఖచ్చితంగా అన్నారు. అంటే నువ్వు
అద్దెకు తెచ్చుకున్న మాటలు మాట్లాడుతూ ఈ మైలేజ్ వస్తుందని చెప్పేసి సొట్టకూతలు కూస్తా. అది కూడా అండి ఏం జరిగినా ఎక్కడ జరిగినా ఒక చోట మనకు రథం గాలితే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కలిసినారు. మా ప్రభుత్వం మేము రథం ఎందుకు కలుస్తామండి? ప్రతిపక్షం కూడా కలిసినారన్నా ప్రభుత్వం మీద బురదలడానికి దాన్ని వాడుకుంటున్నారంటే అర్థం ఉంది. కానీ మా ప్రభుత్వ హయాంలోనే మేమే రథాలు ఎందుకు కలుసుకుంటాం? మేమే విగ్రహాలు ఎందుకు ధ్వంసం చేస్తాం? సింపుల్ లాజిక్ అండి. పోనీ సరే, మనము ఒక సమాజంగా నీదొక రాజకీయ పార్టీ ఉండొచ్చు, నాదొక రాజకీయ పార్టీ ఉండొచ్చు. మనం అంతిమంగా చేయాల్సింది ఏంది? ప్రజలను కాపాడాలి, ప్రజల విశ్వాసాలను కాపాడాలని, ప్రజల మత విశ్వాసాలను కాపాడాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలా? ముఖ్యమంత్రి గారు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెడదామండి, ఇది ప్రజలకు మంచిది కాదు, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, నిందితుల్ని పట్టుకుందాం, అర్జెంటుగా పట్టుకొని ఏదైతే ఈ సంఘటన జరిగిందో మనం ఇంకొకసారి జరగకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా చర్యలు తీసుకుందాం అంటే నీకు మంచిదా? జై శ్రీరామ్ అని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం, లాస్ట్కి ఎవడయా చేసిందంటే వాడే చేసినాడు, మళ్ళా వాడికి ఇప్పుడు 5 లక్షలు నజరానా. మీకు అర్థమవుతుందా? వాడుకోండి. ఇంతకుముందు మళ్ళీ నేను ఒకటే చెప్తానండి, ఎందుకో ఏమో తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదాన్ని వాళ్ళు ఏదో సిల్లిగా మాట్లాడుతుంటారులే, అది తప్పని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఖండించలేదు. అంటే గట్టిగా ఖండించలేదు. 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూర్చుందా, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, డాక్యుమెంట్స్ తీసుకురా, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉందా, ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర, తీసుకుని రా, ఏ నిఘా సంస్థ అధికారి చెప్పినాడు పిలుచుకురా, నేను కూర్చొని మాట్లాడదాం అనింటే తోక ముడిసేవాడు. ఇంకో రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలనలో బిజీ ఉండి వీళ్ళు ఏదో వాగుతంటలే సిల్లీ ఫెలోస్ అని చెప్పేసి లైట్ గా తీసుకుంటే దాన్ని జనాలు నమ్మారు. పెయింట్లు వేసి 5,000 కోట్లు అన్నారు. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పారు, ఉండే పెయింట్లు తీసేసి ఇది గవర్నమెంట్ బిల్డింగ్స్ కి కొత్త పెయింట్లు వేయడానికి 5 ఏళ్లలో పెట్టిన ఖర్చు 135 కోట్లు కేవలం. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పినారు. వైజాగ్ లో మాదక ద్రవ్యాలు లేవు అని సిబిఐ చెప్పింది. 14 లక్షల కోట్లు అంటే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే అప్పు 6,40,000 కోట్లు అన్నారు. ప్రతిదీ ప్రూవ్ అవుతుంది. ఇక్కడ ప్రూవ్ గాని ఏం లేదు. ఏమంటే మనం ఆ రోజు ఏదో సిల్లీగా మాట్లాడుతున్నారంటే అదే ఏక్కు మేకై కూర్చుంది, మనం సరిగా తిప్పికొట్టలేకపోయినాం. ఇప్పుడు వాస్తవాలతో ప్రతి ఒక్కటి బయటపడుతుంది, జనాలు తెలుసుకుంటున్నారు, మెట్టుతో కొట్టడానికి రెడీ ఉన్నారు. అది